ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. జాయిన్స్ ఎంత ఇంపార్టెంటో దానికంటే చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఓకే. నేను ఫస్టే చెప్పాను మీకు, ఎవ్రీ ఇంటర్వ్యూ వితౌట్ దిస్ క్వశ్చన్ ఇట్ విల్ నాట్ బి క్లోజ్డ్. ఓకే. సో విండో ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు 100% మీకు ఇందులో అనేది క్వశ్చన్ ఏదో రేస్ చేస్తారు ఇంటర్వ్యూయర్. ఓకే. ఇందులో మోస్ట్గా ఇంటర్వ్యూలో మీకు క్వశ్చన్ రేస్ చేసేది త్రీ పార్ట్స్. ఓకే. మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఏంటంటే ఇందులో త్రీ త్రీ ఓన్లీ త్రీ ఉంటాయి. ఓకే. ఇందులో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఈ త్రీ మీదే. ఒకటి వచ్చేసి రో నెంబర్. ఓకే. రో నెంబర్ ఎలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్. ఓకే. ర్యాంక్ అనేది ఎలా వర్క్ అవుతుంది. అండ్ డెన్స్ ర్యాంక్. ఓకే. ఇంకా లీడ్. ఓకే. జస్ట్ ఇది మీకు క్వశ్చన్ థియరిటికల్ గా అడుగుతాడు. ఓకే. లీడ్ అంటే ఏంటి. ఓకే. తర్వాత ల్యాగ్. ఓకేనా. ఈ త్రీ టాపిక్స్ మీరు క్వేరీ రాస్తారు వీటి మీద. బట్ ఈ టూ అనేది జస్ట్ మీకు ఒక లీడ్ అండ్ ల్యాగ్ డిఫరెన్స్ అడుగుతాడు. అండ్ ఈ త్రీ, వాట్ ఈస్ రో నెంబర్, ర్యాంక్ నెంబర్ అండ్ డెన్స్ ర్యాంక్, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేమ్ అని అడుగుతారు. ఓకే. ఓకే. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే. సో ఈ ర్యాంక్ అనేది ఏంటంటే, ఈ రో నెంబర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, బేస్డ్ ఆన్ రిక్ సపోజ్ రికార్డ్స్. ఓకేనా. బేస్డ్ ఆన్ రికార్డ్స్ ఇట్ విల్ అసైన్. ఓకే. ఇట్ విల్ అసైన్ యూనిక్ సీక్వెన్స్ నెంబర్ అన్నమాట. యూనిక్ సీక్వెన్స్ నెంబర్స్. సపోజ్ మనకిప్పుడు సింపుల్ గా చూసుకుంటే, ఓకే, ఇక్కడ ఇలా ఉంది. సపోజ్ మనకి ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 8 రికార్డ్స్ ఉన్నాయి. 7 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా. హెడర్స్ హెడర్స్ తీసేయండి. ఓకేనా. హెడర్స్ తీసేస్తే మనకి ఇప్పుడు రో నెంబర్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఈ వాల్యూస్ అనేది బేస్ చేసుకోదు. జస్ట్ సపోజ్ ఇప్పుడు మనకి ఇంకా 4000, అగైన్ 4000, అగైన్ 3000, 2000, 1900 ఇలా ఉన్నాయి. సపోజ్ మనకి అరౌండ్ 13 రికార్డ్స్ ఉన్నాయి. ఈ రో నెంబర్ ఏం చేస్తుందంటే, జస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అండ్ 13. సో జస్ట్ ఈ వాల్యూస్ అనేది తీసుకోదు. జస్ట్ ఒక కాలంలో ఎన్నైతే రికార్డ్స్ ఉన్నాయో, సపోజ్ 13 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ 13 రికార్డ్స్ కి ఇవి యూనిక్ గా నెంబర్స్ అసైన్ చేస్తూ పోతుంది. ఓకే. ఈ వాల్యూస్ ని కన్సిడర్ చేయదు. సో ఇట్ విల్ నాట్ కన్సిడర్ ద వాల్యూస్ ఇన్ కాలం. జస్ట్ ఇట్ విల్ అసైన్ ద రో నెంబర్ యూనిక్లీ బేస్డ్ ఆన్ ద కౌంట్ ఆఫ్ రికార్డ్స్. సో ఇందులో 1 lakh రికార్డ్స్ ఉన్నాయనుకోండి, 1 lakh కి 1 2 3 నుంచి అప్ టు 1 lakh వరకు ఇస్తుంది. ఓకే. రో నెంబర్ అనేది అలా వర్క్ అవుతుంది. సో రో నెంబర్ విల్ అసైన్ ఈ యూనిక్ సీక్వెన్స్ నెంబర్ బేస్డ్ ఆన్ రికార్డ్స్. ఓకే. రికార్డ్ కౌంట్ అనుకోండి. సింపుల్ గా చెప్పాలంటే, మనకి ఇప్పుడు ఒక 1 lakh రికార్డ్స్ ఉంటే, ఆ 1 lakh రికార్డ్స్ కి స్టార్టింగ్ ఫ్రమ్ 1 నుంచి ఆ వాల్యూస్ అనేది చూడదు. జస్ట్ దాంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అన్ని రికార్డ్స్ కి అది నెంబర్ అసైన్ చేస్తూ పోతుంది. ఓకే. నెక్స్ట్ ర్యాంక్. ర్యాంక్ ఏం చేస్తుంది మీకు లాస్ట్ టైం చెప్పాను, ఐడియా ఉందా. Yes, sir. ఇట్ విల్ కన్సిడర్ వాల్యూస్. సో ఈ కాలంలో వాల్యూస్ చూస్తుంది. ఇప్పుడు మనం మీకు అర్థం కావడానికి హై టు లో రాశాను. ఓకేనా. రికార్డ్స్ అన్ని ఆర్డర్ లో హై టు లో రాశాను. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఎక్కడైతే డూప్లికేట్స్ ఉంటాయో, ఓకే, ఇప్పుడు మీకు చెప్పాలంటే, ఇట్ విల్ అసైన్. ఓకే. ఇట్ విల్ అసైన్ సీక్వెన్స్ నెంబర్. ఓకేనా. సీక్వెన్స్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే సీక్వెన్స్ నెంబర్ అన్నమాట. సీక్వెన్స్ నెంబర్
based on values, but whenever, okay, but whenever there are duplicates, it will skip sequence. అర్థమైందా? ఇట్ విల్ ఆల్సో ర్యాంక్ అనేది కూడా సీక్వెన్స్ నెంబర్ అసైన్ చేస్తుంది బేస్డ్ ఆన్ ఆ కాలంలో ఉండే వాల్యూస్ ని బేస్ చేసుకొని అసైన్ చేస్తుంది. బట్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఎవర్ దేర్ ఆర్ డూప్లికేట్స్ ఇట్ విల్ స్కిప్ ద సీక్వెన్స్ నెంబర్. ఓకే, ఇట్ విల్ స్కిప్ ద సీక్వెన్స్ నెంబర్. సో అంటే కొన్ని నెంబర్స్ ని ఇది సీక్వెన్స్ గా ఇచ్చేటప్పుడు ఏమైనా డూప్లికేట్స్ ఉంటే ఆ నెంబర్స్ అనేది స్కిప్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ హైయెస్ట్ వాల్యూ 10,000 కదా, దీనికి 1 ఇస్తుంది టాప్ హైయెస్ట్ శాలరీ. ఓకే, నెక్స్ట్ 9,000 కి 2 ఇస్తుంది. సో అగైన్ 9,000 కి ఏమి ఇవ్వాలి? 2 ఇవ్వాలి కదా. సో నెక్స్ట్ 8,000 కి ఏమి ఇవ్వాలి? 3 ఇవ్వాలి, కరెక్టా? బట్ ఇదేం చేస్తుందంటే 1, నెక్స్ట్ రోలో 2 ఉంది. ఓకే, ఇక్కడ 2 ఉంది, నెక్స్ట్ 2 ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఇదేం చేస్తుందంటే ఇక్కడ రెండు డూప్లికేట్స్ ఉన్నాయి 9,000 కి. సో ఇక్కడ యాక్యురేట్ గా 2 వాల్యూ ఇచ్చింది. బట్ ఫోర్త్ రో రికార్డ్ లోకి వెళ్ళేసరికి ఇది 3 ని మిస్ చేసి డైరెక్ట్ 4 ఇస్తుంది. సో ఎక్కడైతే డూప్లికేట్స్ ఉంటాయో అలాంటి సినారియోస్ లో ఇదేంటంటే ఆ సీక్వెన్స్ నెంబర్ స్కిప్ చేస్తుంది అనమాట. అంటే 3 ఇవ్వాల్సిన ప్లేస్ లో 4 ఇస్తుంది. ఆ రికార్డ్ 4 కాబట్టి 4 ఇచ్చేస్తుంది, అలా అలా ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు 8,000 కి ఏమొస్తుంది? హలో. 4, ఓకే, నెక్స్ట్ 6,000 కి? 6, ఓకే, నెక్స్ట్ 5,000 కి? 7, ఓకే, నెక్స్ట్ 4,000 కి? 8, sir. ఓకే, 8. నెక్స్ట్ 4,000 కి? Again 8, sir. 8, 8, sir. ఓకే, నెక్స్ట్ 3,000? 9. 10, సారీ, 10, 10, sir. కరెక్ట్, 10. నెక్స్ట్ 2,000? 11, sir. ఓకే, 1,000? 12 and 13 next. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రో నెంబర్ ఏం చేసిందంటే జస్ట్ ఈ వాల్యూస్ అది కన్సిడర్ చేయదన్నమాట. ఓకే, ఒక్క నిమిషం స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఈ రో నెంబర్ ఏం చేస్తుంటే ఈ శాలరీ కాలంలో ఉండే వాల్యూస్ ని బేస్ చేసుకోదు. జస్ట్ ఏంటంటే రికార్డ్స్ ఉన్నాయి అన్నిటికీ 1 to అప్ టు ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఎన్ నెంబర్ ఆఫ్ 1 to n వరకు అది నెంబర్స్ అసైన్ చేస్తూ పోతే తప్ప ఈ వాల్యూస్ అనేది కన్సిడర్ చేయదు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, ర్యాంక్ అనేది ఈ వాల్యూస్ ని బేస్ చేసుకొని దానికి ఒక సీక్వెన్స్ నెంబర్ అసైన్ చేస్తుంది. బట్ ఎక్కడైతే డూప్లికేట్స్ ఉంటాయో అప్పుడు దాని సీక్వెన్స్ నెంబర్ అనేది స్కిప్ చేస్తుంది. సో ఇక్కడ 3 రావాల్సిన ప్లేస్ లో 3 రావాల్సిన ప్లేస్ లో 4 వచ్చింది. సో ఇక్కడ 5 రావాల్సిన ప్లేస్ లో 6 వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే డూప్లికేట్స్ ఉన్నప్పుడల్లా ఆ సీక్వెన్స్ నెంబర్ అనేది స్కిప్ చేస్తుంది. ఇక్కడ చూస్తే 3 స్కిప్ అయిందా, ఇక్కడ చూస్తే 5 స్కిప్ అయింది, ఇక్కడ చూస్తే 9 స్కిప్ అయింది. కరెక్టా? Yes, కరెక్టా sir. మరి? Yes, sir. Yes, సో sir. ర్యాంక్ నెంబర్ అనేది అలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇవే మనం రికార్డ్స్ ఇన్సర్ట్ చేసి మనం ట్రై చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే డెన్స్ ర్యాంక్ ఏం చేస్తుందంటే సింపుల్ గా, ఓకేనా, ఈ సీక్వెన్స్ నెంబర్ అనేవి ఈవెన్ డూప్లికేట్స్ ఉన్నా, ఓకే, సేమ్ అంతా సేమ్ అన్నమాట. 3 ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే ఇట్ విల్ అసైన్ ఏ సీక్వెన్స్ నెంబర్ బేస్డ్ ఆన్ వాల్యూస్. సేమ్ సేమ్ థింగ్. డెన్స్ ర్యాంక్ ఎలా వర్క్ అవుతుంది అంటే it will assign, okay, it will assign sequence number based on the values of a column, but whenever there are duplicates it will not skip the sequence numbers. It will not skip the sequence numbers. సో ఇక్కడ 1, 3, 9 అనేవి మనకి మిస్ అయ్యాయి, కరెక్టా? 1, 3, 9 అనేవి మిస్ అయ్యాయి, కరెక్టా? సో డెన్స్ ర్యాంక్ ఏం చేస్తుందంటే అలా స్కిప్ చేయకుండా యాక్యురేట్ గా వాల్యూ సీక్వెన్స్ నెంబర్ ని అసైన్ చేస్తుంది. సో ఇప్పుడు 10,000 టాప్ హైయెస్ట్ సాలరీ ఏ నెంబర్ ఇస్తుంది? 1, sir. 1. ఓకే, 9,000 కి? 2, sir. నెక్స్ట్ 9,000? 2, sir. నెక్స్ట్ 8,000? 3, sir. ఓకే, నెక్స్ట్ 8,000?
3, sir. 6,000, 4, sir. 5,000. 5, sir. Okay. Next 4,000. 6, sir. Okay. Next 4,000. 6, sir. 3,000. 7. Okay. 2,008, 1,009 and 10. కరెక్టా? సో ఇక్కడ ఏమైనా వాల్యూస్ స్కిప్ చేసిందా? 139 ఏమైనా స్కిప్ చేసిందా చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇక్కడ మనకి డూప్లికేట్స్ ఉన్నా కూడా అదేం చేసిందంటే Sir. సేమ్ వాల్యూస్ నే ఆల్రెడీ అసైన్ చేసిన వాల్యూస్ ని యూజ్ చేసుకుంది. కానీ నెక్స్ట్ వాల్యూస్ ని స్కిప్ చేయలేదు. ఇక్కడ 3 ఇచ్చాం. ఇక్కడ ర్యాంక్ ఇక్కడ 2 వచ్చింది కరెక్ట్ గానే. ర్యాంక్ డెన్స్ ర్యాంక్ కి కరెక్ట్ గానే వచ్చింది వాల్యూస్ కి. బట్ ఇది నెక్స్ట్ యాక్యురేట్ గా డెన్స్ ర్యాంక్ 3 ఇచ్చింది. బట్ ర్యాంక్ ఏంటంటే 3ని స్కిప్ చేసి 4 ఇస్తుంది. ఓకేనా? అంటే దీన్ని ఏమంటారు అంటే సింపుల్ గా అది గ్యాప్స్ అసైన్ గ్యాప్స్ వస్తాయి అనమాట ర్యాంక్ కి. అది వాల్యూస్ ని కన్సిడర్ చేసినా దానికి గ్యాప్స్ అనేవి వస్తాయి. సో ఇది మనం ప్రాక్టికల్ గా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అర్థమైంది కదా ఈ 3కి మీకు. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు మీరు ఒక స్కీమాలోకి వెళ్ళాలంటే ఏం యూస్ చేస్తారు తెలుసు కదా? ఏం యూస్ చేస్తారు? ఇప్పుడు నేను డేటా ఇంజిన్ లోకి మూవ్ అవ్వాలంటే ఇక్కడ మాస్టర్ అని ఉంది కదా, నేను ఇందులో ఈ డేటాబేస్ లోకి వెళ్ళాలి. ఓకేనా? డేటా ఇంజిన్ డేటాబేస్ లోకి వెళ్ళాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి యూజ్. ఓకేనా? సో ఇక్కడ మాస్టర్ అనేది డేటాబేస్ చేంజ్ అయిపోద్ది డేటా ఇంజిన్ కి. ఓకేనా? ఇప్పుడు మనం టేబుల్స్ ఏమున్నాయి? ఎంటీ ఎంప్లాయీ శాలరీ కాలం దేంట్లో వేసాం మొన్న? EMPలో వేసాం, sir. ఎంపీలోనా? ఓకే. ఓకే. ఇందులో శాలరీ ఉంది. ఈ వాల్యూస్ తీసుకోమంటారా లేదంటే మన వాల్యూస్ ఇన్సర్ట్ చేయమంటారా? హలో. సార్ బట్ దీంట్లో యూనిక్ వాల్యూస్ వెరీ లెస్ ఉన్నాయి, సార్. ఓకే సరే, 1, అయితే మన 2. వాల్యూస్ తీసుకుందాం. ఓకే. ఓకే, సార్. ఓకే. ఈ ఎంప్లాయీ కాలంలో మనకి ఉంది ఎంప్లాయీ టేబుల్.
ఇప్పుడు శాలరీ కాలంలో మనకి వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఏంటి, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ? 17 రికార్డ్స్ ఉన్నాయి. సార్ ఓకే. ఇప్పుడు ఈ కౌంట్ చెక్ చేయాలంటే మనం ఏం యూస్ చేస్తాం, ఐడియా ఉందా? నేను మీకు ఫంక్షన్ చెప్పాను ఒకటి, అగ్రిగేషన్ ఫంక్షన్స్ లో. Select count from star. యాక్చువల్లీ కరెక్ట్. సెలెక్ట్ Count కౌంట్ ఆఫ్ స్టార్. కరెక్టా? star. Yes. కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. Table. ఓకే. ఎంప్లాయీ అనే టేబుల్ నేమ్ చూస్తాం. మనకి ఎంత వస్తుంది చూడండి, 17. ఓకే. ఇక్కడ మనకి 17 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ 17 రికార్డ్స్ లో శాలరీ అనే కాలమ్స్ తో ఇప్పుడు ర్యాంక్ ఇస్తే 1 to 17 రావాలి. కరెక్టేనా? ఎస్ సార్. సో ఇప్పుడు మనం ర్యాంక్ చూద్దాం ఫస్ట్. సారీ, రో నెంబర్. ఫస్ట్ రో నెంబర్ ఇవ్వాలి సార్. ఓకే, రో నెంబర్ చూద్దాం. తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఈ ఎంప్లాయీ నేమ్స్ డూప్లికేట్స్ ఉంటాయి, అవి కన్సిడర్ చేయొద్దు. ఓకేనా? అవి చేంజ్ చేయలేదు, నేను జస్ట్ అలా రాస్తాను. మనం ఈ శాలరీ కాలం మీద బేస్ చేసుకొని చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఎంప్లాయీ ఐడి చూద్దాం. ఓకేనా? సెలెక్ట్ జస్ట్ ఎంప్లాయీ నేమ్ చూద్దాం, ఎంప్లాయీ ఐడి చూద్దాం. ఎంప్లాయీ ఐడి. ఓకేనా? డిపార్ట్మెంట్ కూడా చూద్దాం. ఓకేనా? అండ్ వాళ్ళ శాలరీ. అంతేనా? మన శాలరీ కాలం మీదే కదా చూసేది. సరే, ఎంప్లాయీ ఐడి శాలరీ చూద్దాం. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఎంప్లాయీ ఐడి అండ్ శాలరీ అనేది చూద్దాం మనం ఇప్పుడు. ఎంప్లాయీ ఐడి, శాలరీ, కామా, రో నెంబర్. ఇది గుర్తుపెట్టుకోండి, రో నెంబర్ ఎలా రాయాలనేది గుర్తుపెట్టుకోండి. రో నెంబర్ ఆఫ్. ఓకేనా? రో నెంబర్ ఆఫ్ అని ఇలా రాయాలి. ఓకేనా? దీనికి ఒక కండిషన్, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ఉండాలి ఎలా రాయాలి అనేది. ఓకేనా? రో నెంబర్ ఓవర్ ఆర్డర్ బై పార్టీషన్ బై ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్. ఓకేనా? డిపార్ట్మెంట్ వైజ్ మనకేందంటే, సింపుల్ గా మనకి డిపార్ట్మెంట్ వైజ్ ఏం కావాలంటే, ఆ శాలరీ కాలం మీద రో నెంబర్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు సపోజ్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ అనుకోండి, డిపిటి డిపార్ట్మెంట్. ఓకే. ఆర్డర్ బై లో 2 యూస్ చేస్తారు, ఐడియా ఉంది మీకు? మనం చెప్పాను, ఆర్డర్ బై లో మనం 2 యూస్ చేస్తాం. ఆర్డర్ బై అని ఇచ్చినప్పుడు ఒక కాలం కి ఏమిస్తాం, ఐడియా ఉందా? అసెండింగ్ అండ్ డిసెండింగ్ చూడడానికి పనికి వస్తుంది ఆర్డర్ బై, ఐడియా ఉందా? మనం చెప్పాను, ఆర్డర్ బై అనేది మనం యూస్ చేసినప్పుడు కాలం అసెండింగ్ కావాలా డిసెండింగ్ కావాలని చూడాలి. ఓకే. సపోజ్ డిసెండింగ్ అంటే లో టు హైయా, హై టు లోవా? హైట్ లో సార్, డిసెండింగ్. ఓకే, డిసెండింగ్, హై టు లో. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, జస్ట్ ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఎంప్లాయీ ఐడి అండ్ శాలరీ చూస్తున్నాం. ఫర్ అసైనింగ్ ఏ రో నెంబర్ ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ అనేవి మనం చూస్తే ఎంప్లాయీ నేమ్ యూనిక్ గా ఉంటుంది. కరెక్టా? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్స్ ఉంటాయి. ఓకే. వాల్యూస్ మిస్ మ్యాచ్ గా పడ్డాయా? సరే, పర్వాలేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఎంప్లాయీ ఐడి, శాలరీ విత్ రో నెంబర్ అసైన్ చేస్తున్నాం. ఒక్క నిమిషం.
హలో. సార్ ఒక నిమిషం. ఓకే. ఇప్పుడు మనకేంటంటే ఎంప్లాయ్ ఐడి ఉంది. ఓకే. అండ్ దెన్ శాలరీ ఉంది. అండ్ డిపార్ట్మెంట్ అనేది ఐటీ, హెచ్ఆర్, బీపీఓ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ కంపెనీస్ లో. మల్టిపుల్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకేంటంటే డిపార్ట్మెంట్ వైజ్ ఒక శాలరీ బేస్ కాలంలో రో నెంబర్స్ తీసుకోమన్నాడు. ఆర్డర్ బై డిసెండింగ్. ఓకేనా. ఇప్పుడు ఆర్డర్ బై డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ మనకి శాలరీస్ అని డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే ఏమవుద్దంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ సపోజ్ ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా యాడ్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ మనం ఏం చేస్తున్నాం అంటే శాలరీని, ఓకేనా, శాలరీని డిసెండింగ్ అంటే హైయెస్ట్ టు లోయెస్ట్ చూస్తున్నాం. డిపార్ట్మెంట్ వైజ్ చూస్తున్నాం. అర్థమైందా. డిపార్ట్మెంట్ వైజ్ చూస్తే ఏమవుతుంది తెలుసా, అది డిపార్ట్మెంట్ వైజ్. ఇప్పుడు బీపీఓ డిపార్ట్మెంట్ వైజ్ మాత్రం అది చెక్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు బీపీఓ డిపార్ట్మెంట్ వైజ్ ఏం చేస్తుందంటే శాలరీ 8,000. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. డిపార్ట్మెంట్ వైజ్ వేరు. మనం ఆర్డర్ బై ఇచ్చినప్పుడు పార్టీషన్ బై ఒక డిపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు సేమ్ డిపార్ట్మెంట్ ఉంటే ర్యాంక్ నెంబర్స్ వస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఎంప్లాయ్ ఐడి చూస్తున్నాం, డిపార్ట్మెంట్ చూస్తున్నాం. ఓకే. ఇక్కడ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ అంటే ఏం చేసామంటే ఈ టేబుల్ ని బీపీఓ పార్టీషన్ ఒక టేబుల్ ని ఇప్పుడు డిపార్ట్మెంట్ 3 ఉన్నాయి కాబట్టి 3 టేబుల్ గా డివైడ్ అయింది ఇది. అర్థమైందా.
సో పార్టీషన్ బై డిపార్ట్మెంట్ అన్నమాట. పార్టీషన్ బై డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ వైజ్ ఏమైతుందంటే ఈ బీపీ అనేది ఒక టేబుల్ గా డిపార్ట్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బీపీఎల్ ఏమైందంటే డిసెండింగ్ టు అసెండింగ్ కదా, హైయెస్ట్ టు లోయెస్ట్ చూసాం. ఫస్ట్ దానికి 1 2 3 4 అసైన్ చేస్తూ వచ్చింది. సో అంటే 4 రికార్డ్స్ ఉన్నాయండి, జస్ట్ రికార్డ్స్ వైజ్ ఇది అసైన్ చేస్తుంది. నెక్స్ట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, ఇక్కడ చూడండి 8,000 కి అదేం వాల్యూ అసైన్ చేయట్లా. అర్థమైందా ఇక్కడ? చూసారు ఇక్కడ? హలో. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు ఇది పార్టీషన్ బై ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళీ మీకు నార్మల్ గా చేద్దాం. పార్టీషన్ బై ఎక్కువ యూస్ చేస్తాం. ఓకేనా, పార్టీషన్ బై డిపార్ట్మెంట్ కానీ పార్టీషన్ బై డేట్ కానీ చేస్తాం మనం రియల్ టైమ్ లో. ఓకేనా, ఇప్పుడు బీపీఓలో అది 8,006 5 4. సో ఇక్కడ మీకు అనిపించవచ్చు ఇదేంటి 1 2 3 4 కరెక్ట్ గా అసైన్ చేసిందని, అంటే లైక్ డెన్స్ ర్యాంక్ లాగా. బట్ ఇక్కడ హెచ్ఆర్ లో డూప్లికేట్స్ ఉన్నాయి. 8,000 8,000 6,000 5,000 4,000. ఇప్పుడు ఇక్కడ 1 1 రావాలి, అలా ఇవ్వదు. అది జస్ట్ ఏం చేస్తుందంటే 1 2 3 4 5. దాని నేచర్ ఏంటంటే జస్ట్ ఆ రికార్డ్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు పార్టీషన్ బై డిపార్ట్మెంట్ చేసాం కాబట్టి ఏమవుతుందంటే ఈ టేబుల్ అనేది 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 టేబుల్స్ కి డివైడ్ అయిపోద్ది దాని దాని ఆ కండిషన్ వల్ల. సో ఈ టేబుల్ బీపీఓ అనేది ఇది ఒక టేబుల్ గా తీసుకుంటుంది. డిపార్ట్మెంట్ ఎక్కడైతే ఉందో ఈ బీపీఓ అంతా ఒక టేబుల్ గా తీసుకుంటుంది. డిపార్ట్మెంట్ హెచ్ఆర్ ఉండేదంతా ఒక టేబుల్ గా తీసుకుంటుంది. డిపార్ట్మెంట్ ఐటీ ఉండేదంతా ఒక టేబుల్ గా తీసుకుంటుంది అది. ఓకేనా, ఇప్పుడు ఇందులో కూడా చూడండి ఐటీ డిపార్ట్మెంట్ లో ఇన్ని ఎంప్లాయ్ ఐడీస్ ఉన్నాయి. ఐటీ డిపార్ట్మెంట్ వీళ్ళు 10,000 9,000 9,000 8,000. ఇక్కడ డూప్లికేట్స్ ఉన్నా కానీ అది ఆ వాల్యూస్ ని బేస్ చేసుకోదు అసలు, జస్ట్ ఆ కౌంట్ ఆఫ్ రికార్డ్స్ తీస్తుంది అంతే. ఓకేనా, డౌట్స్ ఉన్నాయి ఎస్ ఏమైనా? సార్. నో సార్. ఓకే. సార్ ఇన్ కేస్ మనము ఎంప్లాయ్ ఐడి ఇచ్చింటే డైరెక్ట్ 17 వరకు రైట్ చేస్తుంది అంతే కదా సార్? ఇప్పుడు ఇప్పుడు పార్టీషన్ బై ఇక్కడ ఏమి ఇచ్చారు అనుకోండి, ఎంప్లాయ్ ఐడి ఇచ్చాను అనుకో ఫర్ సపోజ్ మీరు, సార్ ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? 17 వచ్చేస్తుంది సార్. 1 వస్తుంది. సార్ 1 వస్తుంది సార్. ఎందుకు వస్తుంది చెప్పండి? సార్ అంటే యూనిక్ వాల్యూస్ ఉన్నాయి కదా సార్, ఎంప్లాయ్ ఐడీస్ ఒక్కోటి యూనిక్ గా ఉన్నాయి సార్. అవును. ఓకే సార్, నాకు అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే ఎంప్లాయ్ ఐడిని పార్టీషన్ అంటే ప్రతి ఒక్క ఎంప్లాయ్ ఐడి యూనిక్ ఎంప్లాయ్ ఐడి అది ఒక టేబుల్ గా తీసుకుంటది. Yes, sir. అర్థమైందా? ఓకే. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పార్టీషన్ బై ఫర్ సపోజ్ మనం శాలరీ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, బట్ ఇప్పుడు నేను ఆర్డర్ వైజ్ శాలరీ యూస్ చేస్తాను ర్యామ్ గారికి. ఇది ఇప్పుడు పార్టీషన్ బై డేట్ యూస్ చేస్తే మనకి మీకు క్లారిటీ వస్తుంది. 17 వస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ ఇందులో కానీ డేట్ కాలం ఉందనుకోండి, మీకు మీకు ఐడియా ఉందా? ఇప్పుడు సపోజ్ దీంట్లో నేను ఇప్పుడు టేబుల్లో డేట్ కాలం యాడ్ చేయమంటారు. తెలుసా? సింటాక్స్ చెప్పాడా ఆల్టర్? ఎస్ సార్. లేదా? ఎస్ సార్, చెప్పారు సార్. చెప్పండి మరైతే. సార్ రీనేమ్ చేసుకోవడానికి ఆల్టర్ అనే దాన్ని యూజ్ చేస్తాం అని లేదు, తెలుసు. ఇప్పుడు నాకేమైందంటే ఇప్పుడు 4 కాలమ్స్ ఉన్నాయి, కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది నాకు. సో నాకు ఇక్కడ ఒక డేట్ కాలం కావాలి. అర్థమైందా మీకు? Yes, sir. ఇప్పుడు సపోజ్ నాకు కొత్త రిక్వైర్మెంట్ ఇచ్చారు క్లయింట్, మీకే కొత్త రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఈ టేబుల్లో 4 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, నాకు ఆల్టర్ ఇప్పుడు సార్ ఏంటంటే సింటాక్స్ చెప్తాను సార్. ఆల్టర్ టేబుల్, ఓకే టేబుల్ నేమ్, ఓకే దాని తర్వాత మనం ఏమైతే యాడ్ చేయాలనుకున్నాం అనుకో యాడ్ అని ఇచ్చేసి దాని తర్వాత డేట్ ఇచ్చి డేట్ కి మనం ఏమి యూజ్ చేస్తామో అది యూజ్ చేస్తాం సార్. అంటే డేట్ అండ్ టైం ఆల్టర్ కావాలా టేబుల్, లేదంటే టైం స్టాంప్ కావాలా అని యూజ్ చేసుకుంటాం సార్. ఓకే యాడ్ కాలం. ఓకే, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, యాడ్ కాలం. ఓకే, కాలం కూడా అవసరం లేదు, యాడ్ అనేస్తే అది డైరెక్ట్ గా కాలం గానే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు యాడ్ డేట్ అని ఇచ్చుకోకూడదా సార్? ఇవ్వాలి, డేటా టైప్ ఇవ్వాలి. జాయిన్ డేట్, కాలం నేమ్ ఇచ్చేసి సరిపోతుంది. యాడ్ జాయిన్ డేట్ అనేసి దీనికి ఏం చేయాలంటే మనం డేట్ అని ఇవ్వాలా. డేట్ అనే డేటా టైప్.
సార్ ఓకే ఇక్కడ ఇప్పుడు కన్ఫర్మ్ గా మనకి పార్టీషన్ బై అనేది ఇవ్వాలా సార్? ఆర్డర్ బై శాలరీ అంటే ఇన్ జనరల్ శాలరీని ఆర్డర్ చేసుకుంటూ రాదు సార్. పార్టీషన్ బై అని కన్ఫర్మ్ గా ఇవ్వాలా? అది మనకి ఆర్డర్ బై అనేది జస్ట్ మనం సపోజ్ మీకు అసలు ఇది వద్దనుకోండి, జస్ట్ రో నెంబర్ కావాలనుకోండి ఫర్ సపోజ్. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూస్తే రో నెంబర్ మీకు జస్ట్ మనకేం వద్దు, మీకు జస్ట్ రో నెంబర్ కావాలి అంటే పార్టీషన్ బై అనేది మనం యూస్ చేస్తాం రియల్ టైంలో, ఎందుకంటే డేట్ బై పార్టీషన్ చేస్తాం. ఆ రెండింటికి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నీకు. ఓకే, ఇప్పుడు ఈ ర్యాంక్ నెంబరు మీరు అన్నట్టు పార్టీషన్ యూస్ చేయాలా వద్దన్నారు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఎంప్లాయ్ ఐడి వస్తుంది, డిపార్ట్మెంట్ వస్తుంది, శాలరీ వస్తుంది, రో నెంబరు వస్తుంది. ఓకేనా? రో నెంబర్ యాజ్ ఇచ్చాం దానికి రో, సారీ, రో నెంబర్స్ అని, రో నెంబర్స్ అని దీనికి ఒక నెంబర్ ఇచ్చాం. ఆర్డర్ బై, ఆర్డర్ బై ఎందుకు యూస్ చేస్తాం? శాలరీ బై డిసెండింగ్ ఆర్ అసెండింగ్. ఓకేనా? ఈ రెండింటికి కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. మస్ట్ హ్యావ్ ఎన్ ఓవర్ క్లాస్, మస్ట్ డిఫైన్ ఏ ఓవర్ క్లాస్. ఓకే, దేనిపైన? ఓవర్ ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ అని ఇవ్వకూడదు సార్. ఓవర్ పక్కన పార్టీషన్. Hello. Huh? 1 minute. Remove space, one space bit. Row number 2 has. లేదు, ద ఫంక్షన్ రో నెంబర్ మస్ట్ హ్యావ్ అన్ ఓవర్ క్లాస్ అని ఇచ్చారు అక్కడ. Yes. Remove double space is there after row number. అది నాట్ అన్ ఇష్యూ. Okay. అక్కడ ఓవర్ క్లాస్ అనేది మస్ట్ డిక్లేర్ చేయమంటున్నారు. Okay. Okay. ఓకే, సో మనం ఏంటంటే ఖచ్చితంగా ఓవర్ క్లాస్ అనేది డిక్లేర్ చేయాలి. ఓవర్ ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ అని ఇవ్వకూడదా సార్? ఖచ్చితంగా ఓవర్ పక్కన పార్టీషన్ అనేది మెన్షన్ చేయాలా? ఆ, రీసెంట్ క్లాస్ అవసరం లేదనుకుంటాను. కరెక్ట్, కరెక్ట్. పార్టీషన్ బై అనేది ఇక్కడ యూస్ చేయలేదు. పార్టీషన్ బై ఎంప్లాయ్ ఐడి, వితౌట్ ఎంప్లాయ్ ఐడి మనకి ర్యాంక్ నెంబర్స్ 1 to 13 వచ్చాయి. వాల్యూస్ బేస్ చేసుకోకుండా ఇచ్చింది. గుడ్, కరెక్ట్. yes. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక జాయిన్ టేబుల్ డేట్ కాలం యాడ్ చేసాం. ఈ పార్టీషన్ బై ఎందుకు యాడ్ చేయాలంటే మీకు రియల్ టైమ్ లో ఖచ్చితంగా పార్టీషన్ అనేది ఉంటుంది. ఒక పార్టీషన్ కాలం లేకుండా ఏ టేబుల్ ఉండదు. సపోజ్ ఇప్పుడు మనం డేట్ కాలం యాడ్ చేసాం కదా, అందులో అంతా నల్లబడి ఉంటుంది డేటా. ఓకే, So instead of partition, can we use group by? గ్రూప్ బై యూస్ చేయొచ్చు. అంటే ఎస్క్యూఎల్ ఆర్డర్ ఉంటుంది అనమాట, సెలెక్ట్ స్టార్ హ్యావింగ్ అనేసి. సో గ్రూప్ బై అనేది ఎప్పుడు ఎండింగ్ లో వస్తుంది. ఇప్పుడు మనం ఇచ్చిన అది డిఫైన్ అవ్వదు. గ్రూప్ బై అనేసి మనం ఏమి ఇవ్వాలంటే అప్పుడు 3 కాలమ్స్ ఇస్తేనే వర్క్ అవుతుంది. Okay. గ్రూప్ Okay. బై అనేది ఒక కాలం మనం సెలెక్ట్ చేస్తే అది అవ్వదు. ఇంటాక్స్ ఇన్కరెక్ట్ సింటాక్స్ అని వచ్చింది. Okay. Okay. 1 minute.
హియర్ ఇక్కడ ఏంటంటే మనకి గ్రూప్ బై అనేది ఎప్పుడు సెలెక్ట్ స్టార్ బై హ్యావింగ్ అనేసి మనకి ఎలా వస్తుందంటే ఒక ఎస్క్యూఎల్ ఆర్డర్ అంటారు అనమాట. సెలెక్ట్ స్టార్, ఓకే, ఫ్రమ్ టేబుల్ హ్యావింగ్, అట్లా గ్రూప్ బై We అలా. must follow the select command class. Okay. ఓకే, ఇప్పుడు ఈ గ్రూప్ బై అనేది ఇప్పుడు గ్రూప్ బై ఎలాంటి టైంలో వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు సెలెక్ట్ ఎంప్లాయిడ్ తీసుకున్నారా, Yes, డిపార్ట్మెంట్ sir. తీసుకున్నారా, శాలరీ తీసుకున్నారా, సో గ్రూప్ బై ఈ 3 కాలమ్స్ ఇస్తేనే అది వర్క్ అవుద్ది, Okay, okay, sir. లేకపోతే వర్క్ అవ్వదు. చిన్న టీమ్స్ లో ఏదో నెక్స్ట్ మినిట్ నాకు చిన్న కాల్ వస్తుంది, ఓకేనా, ఒక 2 మినిట్స్ అంతే. హలో, యా షూర్, హాయ్, యా షూర్. Regarding which table? This is SC. Okay. SC external parent support. Okay. Okay, we have pre duplicates and post duplicates. So I have checked manually also. Okay. So in this case, we have the factor sequence in TD, we have 8004 and 1. Okay. But in post, if you can check, it both are 1. Like we have one as 2 records having 1 thing. So it is showing as a duplicate. Okay. One more thing is like we have mismatch in subcategory. I'll show you the report also. Okay. Here pre is having no value. Okay. The post is having like this, like conditional legal obligation. So is this as expected or Okay. If there is any open defect on this table, you just raise it and assign to me. yeah, sure. I'll consolidate and I'll update. Yeah, thank you. And this is done state, so I was checking this. This is story, right? This is story. So once the Yeah, story this is is completed, story. we will to move to done. Yeah, You can raise it. this is 35. I'll open this. Yeah, okay, fine. Okay, I'll consolidate and I'll share another entry. Yeah, thank you. Yeah, okay. Bye. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే హాయ్, వినిపిస్తుందా? హలో, ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఏంటంటే గ్రూప్ బై ఎప్పుడైనా మనం యూస్ చేసినప్పుడు ఎస్క్యూఎల్ ఆర్డర్ లో ఆన్ ద ఎండ్ వచ్చేసి ఈ కాలమ్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకుంటామో గ్రూప్ బై 3 కాలమ్స్ సెలెక్ట్ చేయాలన్నమాట. సపోజ్ గ్రూప్ బై ఎలా వర్క్ అవుతుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే సెలెక్ట్, ఓకేనా, ఈ కాలమ్స్ అని సెలెక్ట్ చేసాం. ఎంప్లాయ్ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి అండ్ డిపార్ట్మెంట్ సాలరీ ఐడి, ఓకేనా. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇస్తాం, ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, వేర్ కండిషన్స్ ఇస్తే ఇక్కడ వేర్ కండిషన్స్ అనమాట. అది ఒక ఆర్డర్ గా వస్తుందంట, వేర్ అనమాట. ఓకే, వేర్ సపోజ్ సిటీ ఈక్వల్ టు బెంగళూరు అనుకోండి, సిటీ ఈక్వల్ టు బెంగళూరు. ఓకే, సిటీ ఈక్వల్ టు బెంగళూరు అండ్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఐటీ ఇచ్చామనుకోండి, డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఐటీ. ఓకే, గ్రూప్ బై, నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ బై వస్తుంది. ఓకే, గ్రూప్ బై అగైన్ ఈ 3 కాలమ్స్ ఖచ్చితంగా మనం మెన్షన్ చేస్తేనే అది రన్ అవుతుంది. లేదంటే మనకి ఎర్రర్ ఏమొస్తుందంటే వన్ ఆఫ్ ద కాలమ్ ఈస్ మిస్సింగ్ అనేసి ఈ కాలం మనకి డిస్ప్లే అవుద్ది. సపోజ్ ఈ 2 కాలమ్స్ ఇచ్చామంటే ఈ కాలం డిస్ప్లే అవుతుంది, యూ మిస్ దిస్ కాలమ్ అనేసి. ఓకే, ఓకే, తర్వాత గ్రూప్ బై తర్వాత ఏమొస్తుంది ఐడియా ఉందా? హ్యావింగ్, కౌంట్ ఆఫ్. సపోజ్ శాలరీ అనేది ఎవరికైతే సేమ్ ఉందో వాళ్ళని గ్రేటర్ దెన్ 1 వాల్యూస్ ఫెచ్ చేసుకోవడానికి ఇలా యూజ్ అవుతుంది. సో ఇది ఆర్డర్ అన్నమాట, సెలెక్ట్ ఆర్డర్. ఈ ఆర్డర్ అనేది ఎప్పుడు ఎలా రాయాలి అనేసి ఎస్క్యూఎల్ ఆర్డర్ అని ఉంటుంది. ఓకే, సీక్వెల్ క్వెరీ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అని ఉంటుంది. దీన్ని ఎగ్జిక్యూట్ ఆర్డర్ చూసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్, తర్వాత కాలం ఫ్రమ్, తర్వాత వేర్, తర్వాత గ్రూప్ బై, తర్వాత హ్యావింగ్. సో గ్రూప్ బై అనేది ఇలాంటి కేసుల్లో వర్క్ అవుతుంది.
ఇక్కడ పార్టీషన్ బై మాత్రం యూజ్ చేయాలి మనం. ఓకేనా? ఇక్కడ పార్టీషన్ ఏం చేస్తుందంటే గ్రూప్ బై లాగానే ఆ టేబుల్ ని పర్టికులర్ కాలం ని బేస్ చేసుకొని ఆ టేబుల్ అనేది డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఐటీ అనేది ఈ డిపార్ట్మెంట్ మీద మనం పార్టీషన్ చేసే కాబట్టి ఇదంతా ఒక కాలం, ఒక టేబుల్. సో ఈ హెచ్ఆర్ ఉండేదంతా ఒక టేబుల్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ బీపీఓ ఉండే వాళ్ళంతా ఒక టేబుల్ గా కన్వర్ట్ చేస్తుంది. సో పార్టీషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఎందుకంటే మనం ఇక్కడ డేట్ కాలం యూజ్ చేస్తాం కాబట్టి, డేట్ కాలం అనేది మనకి రియల్ టైంలో డేట్ కాలం ఖచ్చితంగా మనం పార్టీషన్ యూజ్ చేస్తాం. డేట్ కాలం లేదు మనకి ఏ క్వేరీ కూడా రన్ అవ్వదు. ఓకేనా? ప్రతి క్వేరీ కూడా మనం వేర్ కండిషన్ ఈ ఏమంటారు ఈ పార్టీషన్ కాలం ఖచ్చితంగా ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ డేట్ కాలం ఇస్తాం. ఓకేనా? ఎంప్లాయీ సింగిల్ కాలం ఉన్నప్పుడు ఐడియా ఉందా ఫస్ట్ ఎలా కాలం ఇవ్వాలో? మెన్షన్ చేసి దాని తర్వాత వాల్యూస్ ఇవ్వాలి సార్, వాల్యూస్ అని రాసి. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్. ఇప్పుడు మనం ఇచ్చింది జాయిన్ డేట్. సపోజ్ 10/31 డిసెంబర్ 2025. దీనికి ఏ దానికి అని రాయలేదు కదా సార్, మనం మెన్షన్ చేయలేదు కదా సార్. ఉమ్, అంటే ఐడికి ఏ ఐడికి అని రాయలేదు కదా సార్ మనం, ఫస్ట్ వన్ కే, సెకండ్ వన్ కే, థర్డ్ వన్ కే. ఓకే. ఆల్రెడీ ఇందులో నల్ ఉంది కాబట్టి డేట్. ఆల్రెడీ 3-4 కాలమ్స్ కి డేటా ఉంది కదా. సో అప్డేట్ యూస్ చేస్తే బెటర్. అప్డేట్ టేబుల్. ఓకే, సార్ డబుల్ ఇండెంటేషన్ మార్క్స్ వచ్చినాయి సార్ అక్కడ. డిపార్ట్మెంట్ మనకి ఇంట్లో ఉందా? జాయిన్ డేట్.
ఈ డేట్ ఇలా రాయాలి, గుర్తుపెట్టుకోండి. డేట్ ఫార్మాట్. ఓకే, సపోజ్ ఇప్పుడు రో నెంబర్ చూసాం. సింపుల్ గా రో నెంబర్కి ఏంటంటే వాల్యూస్ అన్ని ఆ వాల్యూస్ ని బేస్ చేసుకుని కాకుండా జస్ట్ అసైన్ చేస్తుంది. సో ఇక్కడ మనం పార్టీషన్ బై ఇప్పుడు డేట్ చూడమంటారు. సో మనకి మల్టిపుల్ డేట్స్ ఉంటాయి. మనకి రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే మల్టిపుల్ డేటా కట్స్ ఉంటాయి. సపోజ్ బ్యాంకింగ్ బ్లాక్ చూసుకోండి, ఈ రోజు డేటా వస్తుంది, రేపటికి డేటా వస్తుంది, ఎవ్రీడే మనకి డేటా వస్తుంది. ఓకేనా? ఎవ్రీడే మనకి డేటా వచ్చినప్పుడు జాయిన్ డేట్ ని బేస్ చేసుకుని ఇక్కడ జాయిన్ డేట్ ఒకటే డేట్ ఉంది అనుకోండి. సో మనకి సేమ్ చూడండి, ఇందా దీనికి ఏ వాల్యూస్ వచ్చాయి, మనకి అదే వాల్యూస్ వచ్చాయి. సో రెండింటికి సేమ్ వాల్యూస్ వచ్చాయి. సింగిల్ డేట్ ఉంటుంది అనమాట మనకి. రియల్ టైంలో ఈ రోజు మనం ఏదైనా డేటా కట్ తెచ్చుకుంటే ఆ డేటా కట్ డేటా మాత్రం అందులో ఉంటుంది. రిమైనింగ్ డేటా కట్స్ అనేవి ఆటోమేటిక్ గా డ్రాప్ అయిపోతా ఉంటాయి అనమాట. సో ఈ డేటా కట్ మాత్రమే మనం మెన్షన్ చేస్తాం. సో పార్టీషన్ బై ఖచ్చితంగా ఎవ్రీ టేబుల్ పార్టీషన్ బై ఖచ్చితంగా పార్టీషన్ బై టేబులే ఉంటుంది. పార్టీషన్ టేబుల్స్ మాత్రమే ఉంటాయి మనకి ఎప్పుడైనా సరే. ఓకేనా? ఇవి మనం SQL లో ఇలా చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళకి పార్టీషన్ టేబుల్స్ మోస్ట్లీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మనకేంటంటే పార్టీషన్ టేబుల్స్ ఎందుకు ఉంటాయంటే ఫైల్ సిస్టమ్స్ లో ఎవ్రీ టేబుల్ ని ఒక సింపుల్ గా చెప్పాలంటే మన డేటా ఎలా స్టోర్ అవుతుంది చెప్పనా? మనకి ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు మన మన డేటా ఉంది కదా, ఫైల్ సిస్టమ్ డేటా, మనకంతా ఫైల్ సిస్టమ్స్ మీద వర్క్ చేస్తాం. సపోజ్ ఇది వచ్చేసి IDFC బ్యాంక్ అనుకోండి. సపోజ్ దీంట్లో IDFC బ్యాంక్ అనేది ఒక ఫైల్, ఇండియా అనేది దీని కింద ఫైల్. ఓకేనా? అంటే ఈ IDFC బ్యాంక్ అనే ఫోల్డర్ లో సబ్ ఫోల్డర్ ఇండియా. ఓకేనా? ఇట్లా ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా అట్లా అరౌండ్ 44 కంట్రీస్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ 44 కంట్రీస్, అంటే 44 సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. సో మనం ఏం చేస్తాం, ఈ ఇండియా ఫోల్డర్ లో బెంగళూరు అనేది ఒక ఫోల్డర్, మళ్ళీ సబ్ ఫోల్డర్. తర్వాత బెంగళూరు సబ్ ఫోల్డర్ తర్వాత ఏముంటుంది తెలుసా? తర్వాత మారతల్లి, ఇదొక ఫోల్డర్. అంటే ఈ మారతల్లి బ్రాంచ్ డేటా. ఈ బెంగళూరు అనే దాంట్లో మల్టిపుల్ స్టేట్స్ ఉంటాయి. ఓకేనా? మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. సో బెంగళూరు అనేది ఒక డిస్ట్రిక్ట్, దావణగిరి, అలా చాలా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి సపోజ్. ఓకేనా? ఇప్పుడు మన ఏపీఐ చూసుకోండి. ఏపీఐ చూసుకుంటే మనకి ఏంటంటే మనకి ఇప్పుడు ఏపీ సింపుల్ గా చూడండి, ఇండియాలో ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ బ్యాంక్ అనేది రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంది. తర్వాత ఇందులో ఏం చేస్తుంది, వైజాగ్ అనుకోండి ఫర్ సపోజ్, వైజాగ్. ఓకేనా? ఆ విజయవాడ, అలా ఇలా కూడా ఒక 29 స్టేట్స్ ది ఫైల్స్ ఉంటాయి. తర్వాత ఇందులో ఏముంటుంది తెలుసా నెక్స్ట్, తర్వాత పర్టికులర్ ఏరియా బ్రాంచెస్ ఉంటాయి. అవి కూడా ఇప్పుడు ఈ వైజాగ్ అనే ఈ డిస్టిక్ లో ఎన్ని ఉన్నాయో అన్ని అన్ని బ్రాంచెస్ అన్ని ఒక దాంట్లో ఉంటాయి. సో డిస్టిక్ బ్రాంచెస్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఓకేనా? సింపుల్ గా ఎందుకు పార్టీషన్ యూస్ చేస్తామంటే మనకి మల్టిపుల్ మల్టిపుల్ అంటే బిగ్ డేటా అంటేనే మల్టిపుల్ డేటా అన్నమాట. మనకి అంటే డేటా అనేది చాలా హెవీ, అంటే ఎక్కువ ఉంటుంది అనమాట మామూలుగా అయితే. సో డిస్ట్రిక్ట్ బ్రాంచెస్ కూడా ఈ యొక్క 100 ఉంటాయి. ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఆ బ్రాంచ్ నేమ్స్ అనుకోండి. తర్వాత ఫైనల్ గా ఏముంటుంది తెలుసా, డేట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఏ రోజు డేటా వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు జనరల్ గా బ్యాంక్స్ చూసుకుంటే ఈ బ్యాంక్స్ లో డేటా ఎప్పటి నుంచి ఉంటుంది తెలుసా, ఇయర్స్ నుంచి ఉంటుంది. అంటే ఒక 50 years 40 years డేటా అలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ ఫోల్డర్ లో నుంచి మనం డేటా తెచ్చుకునేటప్పుడు ఓన్లీ ఈ డేటా ఫోల్డర్, ఈ డేట్ అనే దాని మీద తెచ్చుకుంటాం. సపోజ్ 27/12 ఈ రోజు ఈ డేటా మాత్రమే మనం తెచ్చుకోవాలి. సో డేట్ అనేది పార్టీషన్ చేసి ఉంటారు. మనం డేటా పుల్ చేసుకునేటప్పుడు ఆ డేట్ ని మాత్రమే పుల్ చేసుకుంటాం. ఓకేనా? అందుకని పార్టీషన్ బై అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేసేదంతా పార్టీషన్స్ టేబుల్స్ మీద చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ మనకి రో నెంబర్ కి 13 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం ర్యాంక్ నెంబర్ చూద్దాం. ర్యాంక్ నెంబర్ ఎలా ఇస్తుంది? హలో, ఎస్ సార్. ర్యాంక్ ఎలా వర్క్ అవుతుంది? సార్ ర్యాంక్ హై నుంచి లోకి వాల్యూస్ ని అసైన్ చేసుకుంటూ పోతుంది సార్.
పై నుంచి వాల్యూ అసైన్ చేస్తా పోతుంది, బట్ దాంట్లో అదేం చేస్తుంది అది. డూప్లికేట్స్ ఉంటే సేమ్ వాల్యూ ఆ, అసైన్ చేస్తుంది సార్. ఓకే. డూప్లికేట్ ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే సేమ్ వాల్యూ అసైన్ చేస్తుంది, బట్ సీక్వెన్స్ నెంబర్ ని స్కిప్ చేసుకుంటూ పోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి 10,000 హైయెస్ట్ వాల్యూ, నెక్స్ట్ 9,000 కి 2 ఇచ్చింది. ఓకేనా? తర్వాత 8,000 చూసుకుంటే మనకి 3 మిస్ చేసింది ఇక్కడ. కరెక్టా? ఇక్కడ 3 మిస్ చేసింది. పైన 9,000 డూప్లికేట్స్ ఉండడం వల్ల 3 మిస్ చేసింది. సో అగైన్ 8,000 ఎక్కడైతే ఉందో వాటన్నిటికి 4 ఇచ్చింది. నెక్స్ట్ 8కి వెళ్ళిపోయింది. ఓకేనా? హలో, ఎస్ సార్, ఎస్ సార్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనం 8,002 ఉన్నాయి. సో అందుకని రెండు రెండు ఫోర్లు ఇచ్చి 5 మిస్ చేసింది. సో ఇక్కడ 8,000 ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. సో 3 ప్లేస్ లో 4 4 4 ఇచ్చేసి ఇక్కడ 5 రావాల్సింది 8 వచ్చేసింది. ఎస్ ఓకేనా? సార్. ఇక్కడ 3 మిస్ అయింది, ఇక్కడ 3 మిస్ అయింది, ఇక్కడ 5 6 రెండు మిస్ అయ్యి 7 కూడా మిస్ అయింది, ఇక్కడ 9 మిస్ అయింది, ఇక్కడ 11 మిస్ అయింది. ఓకేనా? ర్యాంక్ అనేది అలా వర్క్ అవుతుంది. ఇప్పుడు డెన్స్ ర్యాంక్ చూడండి ఒకసారి. ఓకే. ఫస్ట్ ఇది రో నెంబర్ చూస్తే, రో నెంబర్, ర్యాంక్ నెంబర్, ఇది డెన్స్ ర్యాంక్. ఓకే. ఓకే. ఇప్పుడు రో నెంబర్, ర్యాంక్ నెంబర్, డెన్స్ ర్యాంక్ తీసుకున్నాం ఇక్కడ. కరెక్టా? ఇప్పుడు రో నెంబర్ చూస్తే ఇక్కడ వాల్యూస్ ని బేస్ చేసుకొని అదేమి నెంబర్ అసైన్ చేయదు. జస్ట్ ఈ రికార్డ్స్ నెంబర్ చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 13 వరకు ఉందా? ఇక్కడ సీరియల్ నెంబర్ అని కాలం, స్టార్టింగ్ కాలం. హలో, ఎస్ సార్. ఇక్కడ 1 2 3 4 5 6 11 13 వరకు ఉన్నాయి. సో సేమ్ రో నెంబర్ కూడా అదే చేసింది. జస్ట్ నెంబర్ 1 2 నుంచి 13 వరకు అసైన్ చేసింది. ఈ వాల్యూస్ ని కన్సిడర్ చేయలేదు. కరెక్టా? ఎస్ సార్. సో ఇక్కడ ర్యాంక్ నెంబర్ ఏం చేసింది? ఈ వాల్యూస్ ని కన్సిడర్ చేసింది, బట్ ఎక్కడైతే డూప్లికేట్స్ ఉన్నాయో అక్కడ నెంబర్ స్కిప్ చేసింది. 3 స్కిప్ అయింది, ఇక్కడ 5 6 7 స్కిప్ అయింది, ఇక్కడ 9 అండ్ 11 స్కిప్ అయింది. ఓకేనా? బట్ డెన్స్ ర్యాంక్ నెంబర్స్ ఎలా వచ్చాయి చూడండి. 10,000 కి 1, 9,000 కి 2, ఆల్ 8,000 కి 3 ఇచ్చింది. ఓకేనా? 6,000 కి 4 ఇచ్చింది, 5,000 కి 5, 4,000 కి 6. బట్ ఇక్కడ యాక్యురేట్ గా ఇచ్చింది వాల్యూస్. కరెక్టా?
హలో హలో ఎస్ సార్. ఎస్ సార్. డెన్స్ ర్యాంక్ అనేది కరెక్ట్ గా వాల్యూస్ ఇస్తుంది. సో ఇది మనం జస్ట్ ఇది ఆర్డర్ ఇలా రాసాం. బట్ దీన్ని ఎలా రాయాలంటే విత్ సిటీ రాసేసి ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ ర్యాంకింగ్ ఇచ్చాం, 1 2 3 4 అని ఇచ్చాం. సో ఇక్కడ ఏమంటాడంటే వాడు నెక్స్ట్ ఓన్లీ ఒక శాలరీ ఫెచ్ చేయమంటాడు, టాప్ హైయెస్ట్ ఫస్ట్ శాలరీ. అర్థమైందా? ఇప్పుడు నాకు ఒక డేట్ ఉంది సపోజ్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు ఇందులో? నో డౌట్ సార్. ఓకే, ఇప్పుడు సపోజ్ మన టేబుల్ ఇది. సో రియల్ టైంలో మీకు ఏమవుతుందంటే ఇలా ఒక టేబుల్ ఇస్తాడు. సో ఈ టేబుల్ ఉంది, నాకు ఇలా జాయిన్ డేట్ ఈ డేట్ ఉంది. సో ఈ పార్టీషన్ బై సపోజ్ ఈ మల్టిపుల్ డూప్లికేట్ డేట్స్ ఉండొచ్చు. జస్ట్ ఈ పార్టీషన్ బై ఈ టేబుల్ ఈ జాయిన్ డేట్ నాకేం కావాలంటే టాప్ హైయెస్ట్ శాలరీ కావాలంటాడు. ఈ ఈ పార్టీషన్ బై ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఇతనికి 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూ ఏం అడుగుతారంటే నాకు 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్ వైజ్ నాకు టాప్ హైయెస్ట్ సాలరీస్ ఈ 3 డిపార్ట్మెంట్స్ లో టాప్ 3 హైయెస్ట్ సాలరీస్ కావాలంటాను. సో అలాంటప్పుడు పార్టీషన్ బై యూజ్ చేయాలి మనం. ఓకేనా? సో దీనికి ఇలా డైరెక్ట్ గా రాయలేం. ఓకేనా? ఇప్పుడు మనం ఇలా రాసాం అనుకోండి, సపోజ్ ఎంప్లాయీ ఐడి డిపార్ట్మెంట్ శాలరీ ఇచ్చాం. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది 1 2 3 4 ఇలా అసైన్ చేసింది. సో ఇదే మనం డెన్స్ ర్యాంక్ తీసుకుందాం. డెన్స్ ర్యాంక్ తీసుకుంటే ఇది కూడా మనకి యాక్యురేట్ గా వాల్యూస్ ఇస్తుంది. ఓకే, యాక్యురేట్ గా వాల్యూస్ ఇచ్చింది. ఐడి డిపార్ట్మెంట్ లో 1 2 3 అలా. ఓకేనా? డూప్లికేట్స్ ఉన్నా కూడా సేమ్ నెంబర్స్ అసైన్ చేస్తాయి, ఎక్కడ స్కిప్ చేయదు. ఓకేనా? ఇది పార్టీషన్ బై జాయిన్ డేట్, డిపార్ట్మెంట్ వైజ్ చూస్తాం. సారీ, డిపార్ట్మెంట్ కదా, డిపార్ట్మెంట్. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ ఇది డెన్స్ ర్యాంక్ ఏం చేస్తారు చూడండి. డిపార్ట్మెంట్ వైజ్ ఫస్ట్ బీపీఓకి 1 2 3 4 ఓకే యూనిక్ శాలరీస్. తర్వాత 1 1 2 3 హెచ్ఆర్ డిపార్ట్మెంట్ 4. తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ 1 2 2 3. సో బేస్డ్ ఆన్ వాల్యూస్ ఇది అసైన్ చేసింది యాక్యురేట్ ర్యాంకింగ్. ఇప్పుడు ఏమంటాడంటే క్వశ్చన్, బీపీఓలో టాప్ హైయెస్ట్ శాలరీ, హెచ్ఆర్ లో టాప్ హైయెస్ట్ శాలరీ. ఓకేనా? తర్వాత ఐటీలో టాప్ హైయెస్ట్ శాలరీ తీయమంటారు. ఎలా తీస్తారు ఐడియా ఉందా? ఆ ఒక్క వాల్యూ కావాలి. ఎస్ సార్. అప్పుడు డెన్స్ ర్యాంక్ యూజ్ చేస్తాం సార్. యూస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు డెన్స్ ర్యాంకే మనం యూస్ చేసింది ఇక్కడ. బట్ ఇక్కడ ఎస్ ఏంటంటే సార్. అన్ని శాలరీస్ వస్తున్నాయి. ఫస్ట్ హైయెస్ట్ శాలరీ వచ్చింది, సెకండ్ వచ్చింది, థర్డ్ వచ్చింది, ఫోర్త్ వచ్చింది. కరెక్టా? ఎస్ సార్. నాకు ఓన్లీ ఈ 4 డిపార్ట్మెంట్స్ లో టాప్ హైయెస్ట్ శాలరీ కావాలి ఒక్కొక్కరిది. ఇప్పుడు బీపీఓలో టాప్ హైయెస్ట్ శాలరీ 8,000. ఈ ఎంప్లాయీ ఐడి ఈ డిపార్ట్మెంట్ బీపీఓ శాలరీ ఎంత నాకు కావాలి. తర్వాత హెచ్ఆర్ లో టాప్ హైయెస్ట్ శాలరీ వాళ్ళ డీటెయిల్స్ కావాలి. తర్వాత ఐటీలో టాప్ హైయెస్ట్ శాలరీ వీళ్ళ డీటెయిల్స్ కావాలి. దీనికి ఏం చేస్తామంటే మనం సిటిఈ యూస్ చేస్తాం. సిటిఈ ఐడియా ఉందా? నో సార్. సపోజ్ సిటిఈ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, సిటిఈ అంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. సిటిఈ అంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్. కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అంటారు దీన్ని. ఓకేనా? సిటీ అంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. ఇదేంటంటే ఓన్లీ సెషన్ వైడ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే దీన్ని విత్ సిటీ అని రాస్తాము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇలా రాస్తాం, జస్ట్ ప్రాక్టీస్ అయిపోయింది. బట్ ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఈ డెన్స్ ర్యాంక్ నువ్వు తీస్తున్నావు బాగానే ఉంది, డిపార్ట్మెంట్ వైజ్ డెన్స్ ర్యాంక్ తీస్తున్నావు. ఈ డిపార్ట్మెంట్ వైజ్ నాకు ఒకరి హైయెస్ట్ శాలరీ కావాలి, ఒక్కొక్కరి శాలరీ కావాలి. ఇప్పుడు టాప్ 115 ఇతను మాత్రమే డిస్ప్లే అవ్వాలి. నెక్స్ట్ హెచ్ఆర్కి వచ్చేసరికి 114 ఎంప్లాయీ ఐడి, ఇతని శాలరీ హైయెస్ట్ 8 ఇతను మాత్రమే డిస్ప్లే అవ్వాలి. నెక్స్ట్ ఐటీకి వచ్చేసరికి 106 ఇతనిది మాత్రమే డిస్ప్లే అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తా ఉంటాడు? ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీనికి ఏం చేస్తామంటే సిటీఈలు యూస్ చేసుకుంటాం. ఓకేనా? సిటీఈ అంటే నథింగ్ బట్ సిటీఈ అంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. అప్పుడు దీనికి సింటాక్స్ ఎలా రాస్తుంటే విత్ సిటీఈ యాజ్. ఓకేనా? విత్ సిటీఈ యాజ్. గుర్తుపెట్టుకోండి, విత్ సిటీఈ యాజ్ అనమాట. ఇది ఇలానే రాయాలి, విత్ సిటీఈ యాజ్
ఓకేనా? ఈ క్వేరీ అంతా మనం రాసింది పైన రాసిన క్వేరీయే, కన్ఫ్యూజ్ ఏం లేదు. సో బ్రాకెట్ క్లోజ్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే ఈ క్వేరీ రాసాను చూసారా, ఈ క్వేరీ ఏంటి, ఇప్పుడు కింద రిజల్ట్ ఇది చూడండి, మనకి అన్ని డిపార్ట్మెంట్స్ లో వచ్చాయి. సో విత్ సిటిఈ యాజ్ అంటే ఇప్పుడు సపోజ్ విత్ ఈ సిటిఈ అనేది కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్, దీనికి మల్టిపుల్ నేమ్స్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు విత్ మ్యాక్సిమం మ్యాక్స్ శాలరీ అనుకోండి, మ్యాక్స్ శాలరీ అని ఇచ్చారు, ఇది మ్యాక్స్ శాలరీ అనే సిటిఈ అంటే ఏమవుతుందంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఈ క్వేరీ అనేది ఈ మ్యాక్స్ శాలరీ అనే టేబుల్ గా క్రియేట్ అవుతుంది. అర్థమైందా? అంటే సెషన్ వైజ్ జస్ట్ క్వేరింగ్ పర్పస్ కి మాత్రమే అన్నమాట. సబ్ క్వేరీ ఎలానో అలా. ఇప్పుడు ఏమైందంటే జస్ట్ ఈ ఈ ఇది ఉంది కదా, ఈ ఈ క్వేరీ అనేది ఈ టేబుల్ అవుట్పుట్ అనేది ఈ మ్యాక్స్ అనే దాంట్లో ఇప్పుడు సేవ్ చేసాం. అర్థమైందా? ఈ నేమ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిటిఈ అనమాట అండి, విత్ సిటిఈ యాజ్ అనమాట. కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అనేది విత్ సిటిఈ యాజ్ అని రాస్తాం. సో ఆ సిటిఈకి మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం, ఈ సిటిఈలో సేవ్ అయింది కదా, హలో, సేవ్ అయింది కదా ఈ మ్యాక్స్ సెల్ లో, ఇదంతా సేవ్ అయింది. ఇక్కడ ర్యాంక్ నెంబర్ అనే ఒక కాలం ఇచ్చాను చూసావా, ర్యాంక్ నెంబర్స్ అని యాజ్ నేమ్ ఇచ్చేసి చూడండి, ఇక్కడ ఈ క్వేరీ రన్ చేసినప్పుడు మనకి ఏమేమి వచ్చాయంటే ఒక ఎంప్లాయ్ ఐడి, డిపార్ట్మెంట్, శాలరీ, ర్యాంక్ నెంబర్స్ అనే కొత్త కాలం యాడ్ అయింది అవుట్పుట్ లో. అవునా? ఈ అవుట్పుట్ ని మ్యాక్స్ సెల్ లో సేవ్ చేసాం, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఇప్పుడు ఈ మ్యాక్స్ సెల్ ఏం చేస్తున్నాం అంటే మనం సెలెక్ట్ చేస్తున్నాం, సెలెక్ట్, ఓకేనా, స్టార్, దాంట్లో ఉండే అవుట్పుట్ మొత్తం అంటే ఈ టేబుల్ ఈ మ్యాక్స్ సెల్ లో పడిన అవుట్పుట్, ఇదంతా అవుట్పుట్ అంతా ఇందులో ఉంది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దేంట్లో నుంచి తీసుకోవాలి, ఇది ఒక టేబుల్ లాగా సేవ్ చేసాం కదా ఈ అవుట్పుట్ ని, మ్యాక్స్ సెల్. ఓకేనా? ఈ టేబుల్లో నుంచి వేర్ ఓకేనా, వేర్ కండిషన్ జస్ట్ ఇది ఒకటి, ఈ అవుట్పుట్ ని మ్యాక్స్ సెల్ దాంట్లో సేవ్ చేసాం టేబుల్ అంతే. ర్యాంక్ నెంబర్స్ ఉన్నాయిగా, ర్యాంక్ నెంబర్స్ అంటే కొత్త కాలం ఉంది కదా ఈ టేబుల్, ఇక్కడ చూడండి. ఓకేనా? ర్యాంక్ నెంబర్ ఈక్వల్ టు 1. ఏమైంది, వచ్చిందా? ఎస్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ అవుట్పుట్ లో ఓన్లీ అందరు శాలరీస్ వస్తున్నాయి. సో డెన్స్ ర్యాంక్ అనేది మనం పాపులేట్ చేస్తున్నాం, బాగానే ఉంది, డిపార్ట్మెంట్ వైజ్ పాపులేట్ చేసాం. సో ఇప్పుడు అతను ఏం అడిగాడంటే డిపార్ట్మెంట్ వైజ్ నాకు ఫస్ట్ ఐఎస్టీ శాలరీ ఉన్న డీటెయిల్స్ మొత్తం నాకు కావాలంటారు. ఇక్కడ 1 ఉంది, ఈ డిపార్ట్మెంట్ లో బీపీఎల్ లో 1, హెచ్ఆర్ లో 2 ఉన్నారు, నెక్స్ట్ ఐటీలో 1 ఉన్నారు, 4 ఉన్నారు మొత్తం. సో ఈ 4ని ఎవరిదైతే డెన్స్ ర్యాంక్ టాప్ 1 ఉందో వాళ్ళ శాలరీస్ మాత్రమే తీయమంటారు. సో దాని కేసులో మనం డైరెక్ట్ గా ఇలా రాస్తే వర్కౌట్ అవ్వదు. సో దీనికి ఏంటంటే సిటిఈ యూజ్ చేస్తారు, సిటిఈ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. సో మన అవుట్పుట్ ని ఆ సెషన్ లో ఒక చిన్న సిటిఈ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా? ఈ సిటిఈలో నుంచి క్వెరీ చేస్తున్నాం, ఏం కన్ఫ్యూజన్ లేదు, విత్ సిటిఎస్ అని దీన్ని సేవ్ చేసాం. దానికి మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ సిటిఈలో ఉంది డేటా మొత్తం, అందులో ఒక కాలం యాడ్ చేస్తున్నారు ఏంటంటే ర్యాంక్ నెంబర్స్, అదైతే 1 అయి ఉంటుందో ఆ 1 వాల్యూస్ ని మనం తీస్తాం. ఓకేనా? ఇప్పుడు సెకండ్ తీయమంటాడు, సెకండ్ తీయమంటే ఆ ర్యాంక్ డెన్స్ ర్యాంక్ లో సెకండ్ ఉంటుంది కదా, డిపార్ట్మెంట్ వైజ్ లో మనకి సెకండ్ ఎవరైతుందో వాళ్ళ ర్యాంక్స్ మొత్తం వస్తాయి. బీపీఓలో 1, హెచ్ఆర్ లో 1, ఐటీలో 2 ఉన్నారు. తర్వాత ర్యాంక్ నెంబర్ 3 తీయమంటాడు. సో 3 ఎవరు ఉన్నారో వాళ్ళని తీయమంటాడు. సో అప్పుడు మనం 3 అయితే ఎవరు ఉన్నారో వాళ్ళని తీస్తాం ఆ డేటా. సో బీపీఏలో 1, హెచ్ఆర్ లో 1, ఐటీలో 1. ఓకేనా? మనకి వచ్చిన అవుట్పుట్ ని ఈ క్వెరీని జస్ట్ ఒక సిటీలో స్టోర్ చేస్తున్నాం అంతే, విత్ సిటీఈ యాస్ అని చెప్పేసి. సో ఈ సిటీ అనే నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? అర్థమైందా? సార్ అర్థమైంది సార్. ఓకేనా? ఇది డిపార్ట్మెంట్ వైజ్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఒక డేట్ ఉంది, డేట్ జాయిన్ డేట్ అని ఉంది ఈ కాలం మీద,
నాకు అతను ఏమన్నాడంటే మనకి అతని జాయిన్ డేట్ ఒకటే ఉంది సపోజ్ టేబుల్లో. ఓకేనా? ఈ జాయిన్ డేట్ని బేస్ చేసుకొని టాప్ హైయెస్ట్ శాలరీ ఇవ్వమంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జాయిన్ డేట్ మీద పార్టీషన్ చేస్తున్నాం. ఓకేనా? జాయిన్ డేట్ మీద పార్టీషన్ చేస్తున్నాం. జాయిన్ డేట్ ఒకటే ఉంది. సో ఈ టేబుల్లో మన టాప్ హైయెస్ట్ శాలరీ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ వైజ్ వస్తుంది. ఒకటే శాలరీ వస్తుంది మనకి ఇప్పుడు. అదిగోండి 106 అనే ఒక అతను ఎంప్లాయ్, అతను ఐటీ డిపార్ట్మెంట్, శాలరీ 10,000, జాయిన్ డేట్ అండ్ ర్యాంక్ నెంబర్. ఓకేనా? సో ఇప్పుడు పార్టీషన్ లేదన్నట్టు ఇందాక తను అడిగింది కదా, తను అడిగినట్టు వితౌట్ పార్టీషన్ లేకుండా డైరెక్ట్గా రాస్తే ఓవర్ ఆర్డర్ బై. సో ఇది కూడా టేబుల్ వైజ్. సో కంప్లీట్ టేబుల్లో టాప్ హైయెస్ట్ శాలరీ. ఓకే, రెండు సిటీలు ఒకేసారి రీడ్ చేస్తున్నాను, అందుకు వర్క్ అవ్వలేదు. ఓకేనా? ఇప్పుడు పార్టీషన్ బై అనేది యూస్ చేస్తాం, ఇక్కడ పార్టీషన్ బై అనేది యూస్ చేయలేదు. ఓకేనా? మనల్ని ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ కానీ డేట్ వైజ్ కానీ అలా అడిగినప్పుడు ఈ పార్టీషన్ బై యూస్ చేసుకోవాలి. ఆ టేబుల్ని అది డివైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సపోజ్ ఇక్కడ మనం ఫస్ట్ ఈ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఆ టేబుల్ ఓవరాల్ టేబుల్లో మనకి టాప్ హైయెస్ట్ శాలరీ ఎవరున్నారో తీయమంటారు. తర్వాత నాకు డిపార్ట్మెంట్ వైజ్లో టాప్ హైయెస్ట్ శాలరీ ఎవరెవరు ఉన్నారో అడుగుతారు. అప్పుడు ఇది. ఓకేనా? పార్టీషన్ బై క్లాస్ యూస్ చేయాలి. ఈ పార్టీషన్ బై క్లాస్ యూస్ చేసినప్పుడు మనకి ఆ టేబుల్ అనేది బేస్డ్ ఆన్ ఆ డిపార్ట్మెంట్స్, ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్స్కి డివైడ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనకి ఎంప్లాయ్ ఐడి కూడా ఉంది. అలా యూస్ చేసిన ఎంప్లాయ్ ఐడి కూడా యూనిక్గా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకొని అది కూడా డివైడ్ అవుతుంది. ఓకేనా? ఏం డౌట్స్ ఉన్నాయి దీంట్లో? అవును సార్. ఎనీవన్? హలో, అర్థం కాకండి చెప్పండి, మళ్ళీ చెప్తాను, పర్వాలేదు. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. హలో, సార్ అర్థమైంది సార్. పవన్, అనన్య. So in 221st line, we can use where rank number is equals to 1 or 2 like that. You can use like that, sir. ఓకే, 221st line 221st లైన్. ఓకే. in that query, Hmm. we can write directly where it means only one rank. We will use rank or dense rank only one. ఓకే, వేర్ కండిషనా? We can directly use it. I'm just asking, sir. వేర్ కండిషన్ ఫర్ విచ్ కాలం we can take? We will on salary column, not salary, sir. It's rank రో నెంబర్స్, max ర్యాంక్ max నెంబర్స్. or max row number, maximum salary, first salary or second salary. For that, we can use where row number is equals to 1 or like that. We can use, but suppose we use where row number equal to 1, right? Yes, sir. Suppose row number is equal to 1. Okay, Okay. this column is already there or not? This column is already there in this table, Oh, no, sir. so it will throw error. We Yes. are just Okay. defining the output as row Yes, numbers. yes. Okay, sir. Okay, we are defining that output as numbers. Okay. Alias we are That's why giving we are it. using CTE. Okay, sir. That's why we are using CTE. CTE Okay, is okay. nothing but we will store this output temporarily, common table expression. So we Okay. know the query. Suppose we know the query. This is our query. Okay. So Okay. this query, this output we are storing into this CTE. So Okay, from this CTE, we are just writing select star. Okay, sir. So it will give the output from this table where row number, rank number equal to 1, like that. Okay. Okay. Okay.
the first highest salary. This is whenever they ask partition this table by department, then we use partition by department. If no partition is there, we just use directly like this. Okay. So overall table, we will take the top highest salary. Sub second highest salary they will ask for. Okay, top side salary. This is the query. We need to give them simple. Okay, they will ask they want employee ID, department, salary, and something. So whatever columns they will mention, they will mention. We will give whatever the dense rank, whatever we want to use. With CTE, we will rewrite. Okay. We also have recursive CTE also is there, but the topic is not mandatory. Okay, even though we won't use this dense rank and all in real time, but in interview purpose, definitely we need this. Okay. Okay. Practice this CTE. Tomorrow we will write. Okay, someone one by one we will write. Okay. Mostly, if any topics required from my end, I will explain it tomorrow and we will close this. Okay. ఓకే. లీడ్ అండ్ లాగ్ డిఫరెన్స్ అనేది మీరు కనుక్కొని చెప్తారా? నన్నే చెప్పమంటారా? We will find out about that, sir. If any queries, we will ask you in the next class. ఓకే. సింపుల్ అన్నమాట. ఇప్పుడు ఏదైనా సేమ్ ఎట్లే మనం కాలం తీసుకుంటాం. లీడ్, లాగ్ యూజ్ చేసి రన్ చేయండి. ఓకేనా? మీకు లీడ్ అండ్ లాగ్ అంటే ఏంటనేది మీకు ఐడియా వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? సో ఇన్ దిస్ సెషన్స్ we have covered. Okay. How to create okay, data types. What are the data types? SQL commands, group by and having, joins, window functions. Okay, store procedures make not required. Okay, na store procedures not at all required because we won't use store procedures. Okay, సో డేటా టైప్స్ చూసాం. సో స్పార్క్ అంటే ఇవంటే ఇవి మీకు వినోద్ అని చెప్తారు, వినోద్ సార్ చెప్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే తర్వాత నన్ను అడగండి. ఎప్పుడైనా వన్స్ స్పార్క్ అవన్నీ సెషన్ స్టార్ట్ అయినప్పుడు విల్ స్టార్ట్ వన్ మోర్ వీక్ ఆన్ దిస్. ఓకేనా? ఓకే, డేటా టైప్స్ చూసాం. డేటా ఎలా ఉంటుంది, స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఓకే, అండ్ అగ్రిగేషన్ ఫంక్షన్స్, ఆపరేటర్స్, ఆర్డర్ బై. ఓకే, ఈ టాపిక్స్ కవర్ అయ్యాయి. ఓకేనా? లైక్ ఆపరేటర్ ఇంపార్టెంట్ చెప్పాను, లైక్ ఆపరేటర్ చెప్పాను, అగ్రిగేషన్ ఫంక్షన్స్ చెప్పాను. ఓకేనా? అండ్ మీకు అవుట్ ఆఫ్ ద సిలబస్ మిడిల్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పాను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సింపుల్ టాపిక్, బట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇది మిడిల్ ఆర్కిటెక్చర్ మిమ్మల్ని అడుగుతారు ఇంటర్వ్యూలో, వాట్ ఈస్ మిడిల్ ఆర్కిటెక్చర్ అనేసి. ఓకేనా? ఈ టాపిక్స్ అన్ని మీకు స్పార్క్ స్టార్ట్ అయినప్పుడు నేను కావాలంటే స్పార్క్ కంప్లీట్ అయిపోయే టైంలో 1 వీక్ మీకు చెప్తాను. సో అలా బిగ్ డేటా ఫ్లో ఎలా ఉంటుంది, అసలు మనం ఏమేం చేస్తాం, ఈ ఫైల్స్ అంటే ఏంటి, అన్ని నేను అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఎస్క్యూఎల్ బేస్ అనమాట. ఎస్క్యూఎల్ లేనిది మనం ఏది కూడా చేయలేము, ముందుకెళ్ళాం, 1 స్టెప్ కూడా ఫార్వర్డ్ అవ్వలేదు. ఓకేనా? జాయిన్స్ చూసాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సిటీఈ చూసాము. ఓకే, విండో ఫంక్షన్స్ లో రోల్ నెంబర్, ర్యాంక్ నెంబర్, డెన్స్ ర్యాంక్ అండ్ సిటీఈ ఇంపార్టెంట్. ఓకేనా? సిటీఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత రేపు చిన్న టాపిక్ లీడ్ లాగ్ టెంపరరీ టేబుల్స్ గురించి చూద్దాం. ఓకేనా? వాట్ ఈస్ టెంపరరీ టేబుల్స్, గ్లోబల్ టెంపరరీ టేబుల్స్ కి డిఫరెన్స్ కనుక్కోండి మీరు ఒకసారి. ఓకేనా? లీడ్ లాగ్ టెంపరరీ టేబుల్స్, గ్లోబల్ టెంపరరీ టేబుల్స్ అంటే ఏంటో ఒకసారి చూడండి. ఓకే సార్. ఓకేనా? ఆ రెండు టాపిక్స్ మీకు రేపు ఏమైనా వేరే టాపిక్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే చెప్పండి. ఆ టాపిక్స్ రేపు కవర్ చేసేద్దాం. ఓకేనా? మీకేమైనా టాపిక్స్ రేపు ఏమైనా మీకేమైనా వినోద్ సార్ చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏవైనా టాపిక్స్?
హలో నో సార్. హలో వినోద్ సార్ చెప్పిందంతా ఓకే కదా? అంతా ఎస్క్యూఎల్ అయిపోయిందా మీకు అక్కడ? సార్ ఇంకా జరుగుతుంది సార్. ఎక్కడి వరకు చెప్తున్నారు? సేమ్ సార్. ర్యాంక్ డెన్స్ ర్యాంక్ అయిపోయింది సార్. అయిపోయిందా? ఓకే. ఓకే. నెక్స్ట్ దీంట్లో మీకు ఫంక్షన్స్ లో వాల్యూ ఫంక్షన్స్ చూస్తున్నాను సార్. ఏవి? లీడ్, వ్యూ, ఇండెక్స్ అవి చెప్తున్నారు సార్. ల్యాగ్ కూడా. ఓకే. వ్యూసా? ఎస్ సార్. వ్యూస్ ఏమి ఉండదు. ఓకేనా? సింపుల్ గా ఉంటుంది. జస్ట్ ఇప్పుడు సపోజ్ ఈ జాయిన్ ఉంది కదా, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఓకేనా? క్రియేట్ వ్యూ యాస్ అంటే ఈ వ్యూ క్రియేట్ అయిపోద్ది. క్రియేట్ వ్యూ యాస్ క్రియేట్ వ్యూ జాయిన్ అవుట్పుట్ అని టేబుల్ నేమ్ ఇచ్చామనుకోండి. జాయిన్ అవుట్పుట్ ఏదో ఒకటి ఏదో ఒక టేబుల్ నేమ్ ఇస్తాం. జాయిన్ అవుట్పుట్ ఏదో మన ఇష్టం. జాయిన్ జాయిన్ డేటా యాజ్ అలియాస్ నేమ్ ఇచ్చేసి క్వెరీ రన్ చేసాం అనుకోండి, ఈ వ్యూ అనేది క్రియేట్ అయిపోద్ది. ఓకేనా? జస్ట్ మనం రాసిన క్వెరీకి ముందు క్రియేట్ వ్యూ అని ఇస్తే వ్యూ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? ఇవి సింపుల్ గానే ఉంటాయి. చూడండి, ఇంకా పెద్ద టాపిక్స్ ఏముండో. మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ మీకు ఇవే: విండో ఫంక్షన్స్, జాయిన్స్, తర్వాత అగ్రిగేషన్ ఫంక్షన్స్, ఒక లైక్ ఆపరేటర్. ఓకేనా? ఈ డిడిఎల్ కమెంట్స్, సెలెక్ట్ కమెంట్స్ నేర్చుకుంటే చాలు మీకు SQL లో టాప్ ఇంకా అనమాట మీకు. ఓకేనా?